ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ రియల్ కిడ్స్. ఎలాగో వీకెండ్ కదా, సరదాగా అలా బయటికి వెళ్దామని బయటకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్దామని కార్లో కూర్చొని ప్లాన్ చేసాం. సో మేము ఉండేది షాద్నగర్లో. మాకు శంషాబాద్ చాలా దగ్గరలో ఉంటుంది. సో శంషాబాద్కి వెళ్ళే రూట్లో పామరేబియానా అని ఒక కిడ్స్ ప్లే జోన్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. మా అన్వి 2.5 years ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళం వీలున్నప్పుడల్లా. సో ఇక్కడ బయట బెలూన్ అని ఒక గేమ్ ఉంటుంది. సో దాంట్లో జంప్ చేస్తూ ఆడుకోవడం అంటే మా పాపకి చాలా ఇష్టం. మా బాబు పుట్టిన తర్వాత అయితే రాలేదు. సో ఫస్ట్ టైం తీసుకొస్తున్నాం, చూడాలి వాడు ఎలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడా అని. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సో అండ్ చీప్ అండ్ బెస్ట్ అనమాట. అంటే మన బడ్జెట్లో అన్నీ కూడా తక్కువ ప్రైస్లో ఉంటాయి. ఎంట్రీ ఫీజు అయితే ఏముండదు. సో ఎంట్రీ టికెట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళడమే. వెళ్ళి మొత్తం అన్నీ చూసేసి కూడా రావచ్చు. లేదు ఏమైనా గేమ్స్ ఆడిపించాలంటే మాత్రం సో ప్రతి గేమ్కి అమౌంట్ ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. సో టికెట్ తీసుకోవాలి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బయటనే ఇవన్నీ గేమ్స్ ఉంటాయి. సో అది ఎంట్రన్స్ కదా. సో ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే అటు సైడ్ మొత్తం కార్ పార్కింగ్కి ఏరియా ఉంటుంది. వెహికల్స్ అన్నీ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్తే అక్కడ రెస్టారెంట్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ బయట అన్నీ కూడా గేమ్స్ ఉంటాయి. బెలూన్ గేమ్స్, వాటర్ గేమ్స్, అలాగే జాయింట్ వీల్, సో ట్రైన్ ఉంటుంది. సో ఇవన్నీ గేమ్స్ అనమాట. వీటికి ప్రైజెస్ కూడా 100, 50, 60, 70 అలా ఉంటాయి. ఎక్కువ ప్రైస్ కూడా ఏముండదు. మన బడ్జెట్లోనే మనం హ్యాపీగా పిల్లల్ని కాసేపు ఆడిపించి తీసుకురావచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లోపలికి వెళ్తే మనకి ఇంకా వేరే గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మా బాబు అయితే ఫస్ట్ టైం అనమాట బెలూన్ ఎక్కించడం. భయపడతాడు అనుకున్నాం, బట్ అస్సలు భయపడలేడు. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాడు. సింపుల్గా అండ్ ఈజీగా ఎక్కేస్తున్నాడు అనమాట. సో వాడు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనుంటే మేము ఎప్పుడో తీసుకొచ్చేవాళ్ళం. చిన్న ఉన్నాడు కదా, సో వాడికి ఎక్కడానికి రాదు, కింద పడిపోతాడేమో అని భయపడి ఇన్ని డేస్ నుంచి తీసుకురాలేము. వాడైతే హ్యాపీగా ఎక్కేశాడు. మంచిగా జారబండ ఆడుకుంటూ, జంప్ చేసుకుంటూ మంచిగా అయితే టైం స్పెండ్ చేశాడు. సో బెలూన్ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా గేమ్స్ ఏవి మా బాబు అయితే ఎక్కడానికి రాదన్నారు. అన్ని వాటర్ గేమ్స్ అన్నీ కూడా 5 years అబోవ్ వాళ్ళకే ఉన్నాయన్నమాట. సో జంపింగ్ ఒకటి ఉంది, బట్ ఆల్రెడీ బెలూన్లో ఆడుకున్నారు కదా. సో లోపలైతే చూద్దాం ఏమైనా ఉంటాయని లోపలికి వచ్చాము. సో స్ట్రైట్గా లోపలికి వస్తే వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే రెస్టారెంట్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేస్తే ఈ ప్లే జోన్ ఉంటుందన్నమాట. సో మొత్తం అన్నీ కూడా గేమ్స్ బాగున్నాయి, బట్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వలేవంట. ఇంకొక 1 week పడుతుంది ఓపెన్ అవ్వడానికి అన్నారు. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసేలాగా అన్ని గేమ్ జోన్స్ అయితే ఓపెన్ చేశారు ఇక్కడ. ఈ గేమ్స్ అన్నీ కూడా మా బాబు ఏజ్ వాళ్ళకి వాళ్ళు ఆడుకోవడానికి అనమాట. అన్నీ రీఛార్జ్ చేసుకోవచ్చు, కార్డ్స్ ఇస్తారు. లేదు అంటే మనం మనీ కూడా పే చేసి ఒక్కొక్క గేమ్ అయితే ఆడిపించవచ్చు. అండ్ ఈ డాషింగ్ కార్ వచ్చేసి అబోవ్ 7 years వాళ్ళకి అలో ఉందన్నమాట. లేదు అంటే మనం ఒక్కొక్కరిని 2 members కూడా కూర్చొని ఆడొచ్చు. మేమైతే ఇద్దరం కలిసి ఒక్కొక్క కిడ్ని ఇందులో ఎక్కించుకొని మేమైతే డాషింగ్ కార్స్ కాసేపు అయితే ఎంజాయ్ చేసాం.
చూపించినవన్నీ కూడా కిడ్స్ గేమ్స్. అండ్ ఇవి వచ్చేసి బౌలింగ్ అని ఇదొక గేమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడే ఇలా మనకి క్రికెట్ కూడా సెట్ చేశారనమాట. సో క్రికెట్ ఉంది, బౌలింగ్ గేమ్ ఉంది, అండ్ అన్ని గేమ్స్ అయితే బాగానే పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అందరికీ సెట్ అయ్యేలాగా చాలా బాగా అయితే అరేంజ్ చేస్తున్నారు. సో 1 వీక్లో అయితే మ్యాక్సిమం అన్నీ ఓపెన్ చేస్తారన్నారు. సో ఇప్పుడైతే ఓపెన్ చేయలేరు, బట్ మేమైతే కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని అయితే కిడ్స్ని ఎక్కించి కాసేపు వాళ్ళనైతే ఆడిపించామన్నమాట. ఈ గేమ్ జోన్లో నుంచి బయటికి రాగానే సో ఇక్కడ కార్ రేసింగ్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చారంటే సో చూడండి, ఇది కూడా ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇలా ఈ థీమ్ చూడండి, ఇలా టైర్ థీమ్తో బాగా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడే క్యామెల్, హార్స్ సో ఇవి కూడా ఉన్నాయి. కిడ్స్ని ఎక్కించి వాళ్ళతో ఆడిపించవచ్చు. సో అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేస్తే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది కదా, సో ఐస్ క్రీమ్ పార్లర్ ఏరియా అనమాట. ఇదంతా కూడా మొత్తం లైటింగ్స్తో అక్కడక్కడ జిరాఫీ అండ్ కింగ్ కాంగ్ సో అలా అన్ని థీమ్స్ పెట్టేసి, బొమ్మలు పెట్టేసి మంచిగా డెకరేట్ చేశారు. సో పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇలా ఉయ్యాల థీమ్తో చేశారనమాట. పక్కనే పార్లర్ ఉంది, ఐస్ క్రీమ్ పార్లర్. బట్ పిల్లలకి కోల్డ్ ఉందని ఐస్ క్రీమ్స్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ ఇలా మిక్కీ మౌస్ అలా కొన్ని డాల్స్ లాగా పెట్టారు. ఇదే పార్లర్. సో ఇక్కడ నుంచి ఆపోజిట్లో బయటకు వెళ్ళేసరికి మనకి ఇక్కడ చాట్ ఏరియా ఉంటుంది. సో స్ట్రైట్గా రెస్టారెంట్ ఉంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి చాట్ ఏరియా అండ్ అలాగే పార్లర్ ఉంది. అండ్ అలాగే కాస్త ముందుకెళ్తే మనకి గేమ్ జోన్ వస్తుంది. అండ్ బయట వచ్చేసి మనకి అవుట్డోర్ గేమ్స్ అవి కూడా అరేంజ్ చేశారనమాట. సో ఒకే ప్లేస్లో అన్నీ కూడా చాలా నీట్గా అరేంజ్ చేశారు. బాగుంది. మనం ఇక్కడికి వస్తే తినడానికి కానీ, పిల్లల్ని ఆడిపించడానికి కానీ, అండ్ మనం పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కానీ సో అన్ని గేమ్స్ ఉంటాయి. రెస్టారెంట్ ఉంది అండ్ ఫుడ్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. సో ఒకే ప్లేస్లో అన్నీ మంచిగా సెట్ చేస్తారు. నేను మాల్స్తో కంపేర్ చేస్తే నాకైతే చాలా బెటర్ అనిపించింది. మాల్స్లో మేము పిల్లల్ని కాసేపు ఆడిపిద్దామని తీసుకెళ్ళాము, బట్ అక్కడైతే ఏమంత గేమ్స్ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇక్కడ ఉన్న కొన్ని గేమ్స్ అయినా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ అలాగే పావుబాజీ తీసుకొని మంచిగా తినేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోయేటప్పుడు జంపింగ్ ఆడుతా అని మళ్ళీ మా అన్వి గోల చేస్తే సో తనని మళ్ళీ టికెట్ తీసుకొని కాసేపు తనని ఆడిపించడానికి అయితే వదిలేసామన్నమాట. మా వాడిని ఎక్కమంటే వెళ్ళట్లేడు, భయపడుతున్నాడు. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. సో మేము నైట్ 7:30కి స్టార్ట్ అయ్యి 9:30 వరకు ఇంటికి వచ్చేసాం. సో హ్యాపీగా ఉన్న 1 అవర్ అయినా మంచిగా ఎంజాయ్ చేశారు మా కిడ్స్ అయితే. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ రియల్ కిడ్స్, మా అన్వి అండ్ ఆద్విక్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.